నమస్కారం, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీష్. గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు జయశంకర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అయితే భూపాలపల్లి పట్టణానికి సంబంధించి మొత్తం 48 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. కాగా 14వ పోలింగ్ కేంద్రంలో 1012 ఓట్లకు గాను 412 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 15వ బూత్లో 1101 ఓట్లకు గాను 353 ఓట్లు పోలయ్యాయి. 16వ పోలింగ్ కేంద్రంలో 1150 ఓట్లకు గాను 390 ఓట్లు పోలయ్యాయి. 17వ పోలింగ్ బూత్లో 1046 ఓట్లకు గాను 432 ఓట్లు పోలయ్యాయి. 18వ పోలింగ్ కేంద్రంలో 1093 ఓట్లకు గాను 569 ఓట్లు పోలయ్యాయి. 19వ పోలింగ్ కేంద్రంలో 932 ఓట్లకు గాను 266 ఓట్లు పోలయ్యాయి. 20వ పోలింగ్ బూత్లో 1002 ఓట్లకు గాను 489 ఓట్లు పోలయ్యాయి. 21వ పోలింగ్ కేంద్రంలో 1011 ఓట్లకు గాను 324 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 22వ పోలింగ్ బూత్లో 1001 ఓట్లకు గాను 257 ఓట్లు పోలయ్యాయి. 23వ పోలింగ్ కేంద్రంలో 1264 ఓట్లకు గాను 539 ఓట్లు పోలయ్యాయి. 24వ పోలింగ్ కేంద్రంలో 995 ఓట్లకు గాను 391 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 25వ పోలింగ్ బూత్లో 1327 ఓట్లకు గాను 341 ఓట్లు పోలయ్యాయి. 26వ పోలింగ్ కేంద్రంలో 1370 ఓట్లకు గాను 544 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 27వ పోలింగ్ కేంద్రంలో 1406 ఓట్లుండగా 661 ఓట్లు పోలయ్యాయి. 28వ పోలింగ్ బూత్లో 1420 ఓట్లుండగా 457 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 29వ పోలింగ్ కేంద్రంలో 916 ఓట్లకు గాను 411 ఓట్లు పోలయ్యాయి. 30వ పోలింగ్ కేంద్రంలో 1040 ఓట్లకు గాను 348 ఓట్లు పోలయ్యాయి. 31వ పోలింగ్ కేంద్రంలో 922 ఓట్లకు గాను 323 ఓట్లు పోలయ్యాయి. 32వ పోలింగ్ బూత్లో 827 ఓట్లకు గాను 228 ఓట్లు పోలయ్యాయి. 33వ పోలింగ్ బూత్లో 945 ఓట్లకు గాను 403 ఓట్లు పోలయ్యాయి. 34వ పోలింగ్ కేంద్రంలో 866 ఓట్లకు గాను 252 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 35వ పోలింగ్ బూత్లో 1355 ఓట్లుండగా 478 ఓట్లు పోలయ్యాయి. 36వ పోలింగ్ కేంద్రంలో 1300 ఓట్లుండగా 471 పోలింగ్లు నమోదయ్యాయి. అదేవిధంగా 37వ పోలింగ్ కేంద్రంలో 1176 ఓట్లుండగా 623 ఓట్లు పోలయ్యాయి. 38వ పోలింగ్ కేంద్రంలో 1136 ఓట్లుండగా 593 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 39వ పోలింగ్ బూత్లో 1161 ఓట్లుండగా 1477 ఓట్లు పోలయ్యాయి. 40వ పోలింగ్ కేంద్రంలో 958 ఓట్లకు గాను 447 ఓట్లు పోలయ్యాయి. 41వ పోలింగ్ కేంద్రంలో 1093 ఓట్లకు గాను 409 ఓట్లు పోలయ్యాయి. 42వ పోలింగ్ బూత్లో 1078 ఓట్లకు గాను 486 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 43వ పోలింగ్ కేంద్రంలో 1257 ఓట్లుండగా 490 ఓట్లు పోలయ్యాయి. 44వ పోలింగ్ కేంద్రంలో 1241 ఓట్లుండగా 911 ఓట్లు పోలయ్యాయి. 45వ పోలింగ్ కేంద్రంలో 1345 ఓట్లకు గాను 557 ఓట్లు పోలయ్యాయి. 46వ పోలింగ్ కేంద్రంలో 1222 ఓట్లుండగా 383 ఓట్లు పోలయ్యాయి. 47వ పోలింగ్ కేంద్రంలో 894 ఓట్లకు గాను 449 ఓట్లు పోలయ్యాయి. 48వ పోలింగ్ కేంద్రంలో 725 ఓట్లకు గాను 299 ఓట్లు పోలయ్యాయి. 49వ పోలింగ్ కేంద్రంలో 866 ఓట్లకు గాను 674 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 50వ పోలింగ్ బూత్లో 1187 ఓటర్లకు గాను 531 మంది ఓట్లు వేశారు. అదేవిధంగా 51వ పోలింగ్ కేంద్రంలో 1207 ఓటర్లుండగా 556 మంది ఓట్లు వినియోగించుకున్నారు. అదేవిధంగా 52వ పోలింగ్ కేంద్రంలో 1063 ఓటర్లకు గాను 681 మంది ఓటు వేశారు. అదేవిధంగా 53వ పోలింగ్ బూత్లో 617 ఓటర్లుండగా 435 మంది ఓట్లు వినియోగించుకున్నారు. 54వ పోలింగ్ కేంద్రంలో 870 ఓట్లకు గాను 567 పోలయ్యాయి. అదేవిధంగా 55వ పోలింగ్ బూత్లో 742 ఓట్లకు గాను 531 ఓట్లు పోలయ్యాయి. 56వ పోలింగ్ కేంద్రంలో 1065 ఓట్లకు గాను 754 ఓట్లు పోలయ్యాయి. 57వ పోలింగ్ బూత్లో 1013 ఓట్లకు గాను 706 ఓట్లు పోలయ్యాయి.
58వ పోలింగ్ కేంద్రంలో 894 ఓట్లుండగా 620 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 78వ పోలింగ్ బూత్లో 1174 ఓట్లకు గాను 658 పోలయ్యాయి. 79వ పోలింగ్ కేంద్రంలో 499 ఓటర్లకు గాను 282 మంది ఓటును వినియోగించుకున్నారు. అదేవిధంగా 80వ పోలింగ్ కేంద్రంలో 989 ఓటర్లకు గాను 655 ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. భూపాలపల్లి పట్టణంలో మొత్తం 48 బూత్లకు గాను 50,673 ఓటర్లు ఉండగా 22,617 మంది పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 44.63% ఓటు నమోదైంది. శాసనసభ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిందని చెప్పవచ్చు. నూతన పురపాలక చట్టం రూపకల్పనపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైనటువంటి సీఎం కేసీఆర్ అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పురపాలక చట్టం తీసుకురావాలని తెలిపారు. దీనిపై రూపకల్పన చేయాలని అధికారులకు వారు ఆదేశించారు. తెరాస శాసన మండలి పక్షంలో కాంగ్రెస్ శాసన మండలి పక్షం విలీనం వ్యవహారంలో 4 ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, అదేవిధంగా సంతోష్ కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డిలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు ఎం రామరాజు కరీంనగర్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో శుక్రవారం సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ వివరణ ఇచ్చారు. సూర్య భగవానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మధ్యాహ్నం సమయంలో కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పట్టణంలో జ్యూస్ స్టాళ్లు వెలిశాయి. ఎండ నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు జ్యూస్ స్టాళ్లను, అదేవిధంగా పలు రకాల పండ్లను ఆశ్రయిస్తున్నారు. శీతల పానీయాలు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. ఈ సమ్మర్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందువలన మనం బయటికి వెళ్ళే ముందు ఒకసారి అది 11 నుంచి 3 గంటల లోపు అయితే దాదాపు ఆ సమయంలో వెళ్ళకపోతేనే మంచిది. ఎందుకంటే ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, ముసలి వాళ్ళు, గర్భిణులు ఇట్లాంటి సమయంలో ఏమన్నా ప్రయాణాలు చేయకపోతేనే చాలా మంచిది. ఏమన్నా ఖచ్చితంగా చేయాల్సి వస్తే మాత్రం రాత్రిపూటనో పగటిపూటనో పెట్టుకుంటే మంచిది. ఒకవేళ బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటే మాత్రం ఎక్కువగా నీరు దగ్గర అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నీరు పదే పదే తాగుతూ ఉంటే మన శరీరంలో నీరు శాతం తగ్గకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్ళైనా తాగవచ్చు. అవి కూడా ఆరోగ్యానికి మన సరైన పోషకాల లవణాలు అందుతూ ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణాలు అట్లాంటివి అయితే తగ్గించుకోవాలి. ఈ బస్సులలో ఈ వేడిగాలులు, వడగాడుపులు ఇట్లాంటి వాటి వల్ల త్వరగా మనము ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా గుండె సంబంధించిన ప్రాబ్లం, వేరే రకమైన ఏదైనా జబ్బులు ఉన్న వాళ్ళు దాదాపు ప్రయాణం చేయకపోతేనే చాలా మంచిది. ఎండ తీవ్రత ఈ విధంగా ఉంటే మరోవైపు ఉక్కపోత కూడా విపరీతంగా ఉంటుంది. వేసవికాలంలో కూలర్లకు మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారస్తులు కూలర్లను ఆర్డర్లు ఇచ్చి తెప్పిస్తున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పటికే పలు కాలనీల్లో ప్రజలు కూలర్లను అమర్చుకున్నారు. వేసవికాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వడదెబ్బ అనేది మనకు వచ్చింది అని ఎట్లా తెలుసుకోవాలంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి రావడం, వాంతులు వికారంగా అనిపించడం, కొంచెం కళ్ళు తిరగడం ఇలాంటి లక్షణాలు ఉంటుంది. చెమటలు కూడా దాదాపు వడదెబ్బ వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ అంతా పెరిగిపోతుంది. మనకు చర్మం అంతా పొడిగా వేడిగా అనిపిస్తుంది. సో ఇలాంటి సమయంలో పేషెంట్ ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తిలో మొత్తం నీరంతా డిహైడ్రేట్ అయిపోతుంది. అంటే మొత్తం నీరంతా లాస్ అయిపోతుంది. అలాంటి కండిషన్లో పేషెంట్ బీపీ పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్ని ఇమీడియట్గా మనము చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడి క్లాత్ అయినా ఏదైనా తీసుకొని నీళ్ళతో మంచిగా నీట్గా తుడుస్తూ ఉండాలి. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఎండ దెబ్బ అనేది
ఎక్కువ శాతం చనిపోయే అవకాశం ఉంటుంది ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయకపోతే. సో హాస్పిటల్కి వచ్చే ముందు మాత్రం ఇవి మాత్రం తప్పనిసరిగా చేయాలి. దాదాపు మన బాడీలో 60% మొత్తం నీరే ఉంటుంది. ఆ నీరు ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో ఉన్నప్పుడు మన చెమట ఎక్కువ వస్తుంది, మనం సరిగ్గా నీళ్ళు తాగము, మన బాడీలో ఉన్న నీరు శాతం అంతా పోతుంది. అలా పోయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఏదైతే రక్తము మన బీపీ మెయింటైన్ అయ్యే ఆ కెపాసిటీ మొత్తం తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకు బీపీ తగ్గిపోవడం, మనకు కళ్ళు తిరగడం అలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి, వాంతులు విరోచనాలు ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఈ డిహైడ్రేషన్లో చాలా రకాలు ఉంటాయి, కానీ మెయిన్గా మనకు కావాల్సింది అందులో ఆ నీరు శాతం తగ్గిపోయినప్పుడు మనం ఇమీడియట్గా మనము దానికి సంబంధించిన నీరు తాగడము, దాన్ని మళ్ళీ మన లాస్ అయిన ఫ్లూయిడ్స్ అన్ని రీప్లేస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలా చేయని పక్షంలో ఒకసారి బీపీ అనేది 90-60 కంటే తగ్గిందంటే మాత్రం వెంటనే మనము ఐవీ ఫ్లూయిడ్స్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలానే మనం ఎక్కువసేపు ఉంచితే మాత్రం పేషెంట్కి ఆ బీపీ పెరగకపోగా కిడ్నీలు పాడైపోయి చాలా సీరియస్ కండిషన్లోకి అయితే వెళ్ళవచ్చు. సో డిహైడ్రేషన్ మనం ఎప్పుడు సాధారణంగా ట్రీట్ చేయాలనుకోవద్దు. ఎప్పుడైనా దానికి కావాల్సిన సరైన నీరు అందుతుందా లేదా చూసుకోవాలి, బీపీ మెయింటైన్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఎక్కువగా ఈ సమ్మర్లో ఏమవుతుందంటే మనం వర్క్ చేసేటప్పుడు మన చెమటలో మన పోషకాలు కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మన పోషకాలు ఉన్న నీరు తాగితే చాలా మంచి, కొబ్బరి నీళ్ళు లాంటివి అలా తీసుకున్నప్పుడు ఏంటంటే కండరాలన్నీ పట్టేస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఈ సమ్మర్లో హీట్ ఇల్నెస్ అంటాం. హీట్ ఇల్నెస్లో చాలా రకాలు ఉంటాయి. అందులో హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అనేది చాలా ప్రమాదకరమైనది. ఎక్కువ శాతం వడదెబ్బలు ఏంటంటే ముందు ట్రీట్మెంట్ హాస్పిటల్ రాకముందు చేసినప్పుడే త్వరగా వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ వరకు మనం వెయిట్ చేసి ఎక్కువగా వాళ్ళు వాళ్ళకి నీరు అందించకుండా తుడవకుండా చల్లగా వాని ప్రదేశంలో పడుకోబెట్టగా ఉంటే మాత్రం ఎక్కువ శాతం చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.